రుద్రమూర్తి బయటికి రా, బయటికి. నీ వల్ల బాధపడే చివరి వ్యక్తి నేనే కావాలి. పెళ్లి చేసుకుందామని ఆఫీస్కి అమ్మాయిని తీసుకుని వస్తే పెటాకులు చేసి పంపిస్తావా? రుద్రమూర్తి, ఈ రోజు నీ కథ ముగించిందే, ఇక్కడి నుంచి వెళ్ళాం. బయటికి రా. వదలమ్మా. వచ్చి గొడవ చేస్తే భయపడతానుకున్నారా? నా సర్వీసులో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నాకు ఉద్యోగం చేయటం తెలుసు, ఉతికి ఆదాయం తెలుసు. వదలండి. బయటికి రారా. వాళ్ళేదో తాగుచ్చి గొడవ చేస్తున్నారు, మీరు ఆవేశపడకండి. నా మాట వినన్నయ్యా, పడుకో. వీడేరా రుద్రమూర్తి కొడుకు. మీ నాన్న నా పెళ్లి చెడగొట్టాడ్రా. వాడు ఉద్యోగం చూసుకోకుండా లవర్స్ ని విడదీస్తున్నాడు. వాడిని ఇప్పుడే నరికి పోగులేస్తాను. వాడిని సపోర్ట్ చేస్తే నిన్ను నరికేస్తాను. సరే, ముందు మా నాన్నని చంపుతావు, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న అడ్డొస్తే అతన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి నీ జీవితం నాశనం చేసుకుంటావా? సభాష్. ఓ మనిషి ప్రేమించడం మొదలెట్టాడంటే ఆ ప్రేమ తనలో దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొలపాలి. నువ్వు నిజంగా ప్రేమించుండుంటే అది అర్థం చేసుకుంటేవాడివి. చూడు, నీ ప్రేమ ఎందుకు విఫలమైందో కాస్త ఆలోచించుడు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను. రే రుద్రమూర్తి, నీ కొడుకు వల్ల బతికిపోయావరా? కృష్ణ వచ్చాడా? రండ్రా. వాళ్ళు నేను చేయలేదుగా. చూడరా మీ నాన్న చేసిన పని. ఏంటన్నా ఇదంతా? ఎవరో ఎవరినో ప్రేమిస్తే నీకేంటి? లవ్ అన్న పేరుతో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందరో ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఒక్కడివి వాళ్ళని అడ్డుకోగలవా? కుదరని పని నాన్న. మీ నాన్న ఊళ్ళో పెళ్లిళ్ళని చెడగొడుతున్నారు. మా అమ్మాయిని కాపాడబోయి మీరు దెబ్బలు తిన్నారు. మీరు బుద్ధి చెప్పటం వల్ల ఎవరితోనో పారిపోవాలనుకున్న నా బిడ్డ మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. విన్నావా? ఇటువంటి పెద్దవాళ్ళ సంతోషం కోసం నేను ఎందరు లవర్స్ నేను విడదీస్తాను. సర్వీస్ పూర్తయ్యే వరకే కాదు, చచ్చే వరకు విడదీస్తాను. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా